రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవ వేడుకలు. విజయవాడ సితార సెంటర్ 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నగరంలో 3 రోజుల పాటు జరగనున్న జనసేన విస్తృత స్థాయి సమావేశాలు. విశాఖ చేరుకొని మొదటి రోజు ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శాప్ ఆధ్వర్యంలో విశాఖలో శుక్రవారం జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. మేజర్ ధ్యాన్ చంద్ పేరిట క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన శాప్ చైర్మన్ రవినాయుడు. రేపటి నుంచి పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానున్న ప్రో కబడ్డీ సీజన్ 12 లీగ్ పోటీలు. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 11 వరకు మ్యాచ్లు కొనసాగుతాయని వెల్లడించిన లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు బుధవారం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విజయవాడ సితార సెంటర్లో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డూండు గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ మహాగణపతిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గణేశుడిని కోరుకున్నానన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకూడదన్నారు. విజయవాడలో భారీ వర్షాల నేపథ్యంలో బుడమేరు వరద మరోసారి రాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. గోదావరి నుంచి 1500 టీఎంసీలు సముద్రంలోకి వెళ్లాయని, రాష్ట్రంలో అన్ని జలాశయాలు నిండుకుండలా ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఒక మంచి కార్యక్రమం గణేష్ సేవా సమితి, అది కూడా డూండి గణేష్ సేవా సమితి అయితే ఒక బ్రహ్మాండమైన వినాయకుడిని వినూత్నంగా తయారు చేశారు. కమిటీ మెంబర్స్ 9 మంది ఉన్నారు. 9 మందిని పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మనందరం వినాయక చవితి జరుపుకుంటాం. నాకు చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి జరుపుకోవడం అలవాటే కాదు. నేను మీ మాదిరిగానే చిన్నప్పుడు వినాయక చవితి అంటే ఒక పెద్ద పండుగగా, దానికి ఇప్పుడు ఏదైతే డూండి గణేష్ సేవా సమితి ఎట్లా నిర్వహిస్తున్నారో ఇదే పందాలో మేము కూడా నిర్వహించేవాళ్ళం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మనందరికి కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలంటే మనం చేసే పనికి ఎలాంటి విఘ్నాలు ఉండకూడదనుకుంటే అవన్నీ తొలగించే శక్తి ఒకే ఒక వ్యక్తికి, ఒక శక్తికి, వినాయకుడికి మాత్రమే ఉన్నాయని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జనసేన అధినేత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్కు విశాఖ విమానాశ్రయంలో పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభించింది. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు, కూటమి నాయకులు, అభిమానులు సాదర స్వాగతం పలికారు. అనంతరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బీచ్ రోడ్లోని రాడిసన్ బ్లూకు జనసేనాని చేరుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు విశాఖలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. జనసేన పార్టీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నగరంలో జరిగింది. బీచ్ రోడ్లోని వైఎంసీఏకి చేరుకున్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పులివేషాలు, కేరళ వాయిద్య బృందం, కళారూపాలతో పవన్కు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో సాగర తీరం జనసేనానికి కటౌట్లు, ఫ్లెక్సీలు, జనసేన జెండాలతో సరికొత్త శోభను సంతరించుకుంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంటుందని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ ఆరోపించారు. వామపక్షాల ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. విద్యుత్ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం ప్రజలపై అదనపు విద్యుత్ ఛార్జీల భారం మోపిందన్నారు. దీనికి తోడు స్మార్ట్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసి ప్రజలను దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని మండిపడ్డారు. విద్యుత్ పేరుతో ప్రజలపై అధిక ఆర్థిక భారం మోపితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల పక్షాన వామపక్షాలు మరోమారు భారీ ఎత్తున పోరాటం చేసి ప్రభుత్వాన్ని గద్దెదించుతామన్నారు. సిపిఐ నేత ఎస్కే రెహమాన్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 25 సంవత్సరాల క్రితం హైదరాబాద్ బషీర్బాగ్ దగ్గర విద్యుత్ పోరాట అమరవీరులు చిందించిన రక్తం వృధా కాలేదు. ఆ పోరాటం తాలూకా విలువ నేటికి అదే విధంగా ఉంది అనేటువంటిది మనం గ్రహించాలి. ఈ 25 ఏళ్లుగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలని ప్రపంచ బ్యాంకు షరతులకి అనుగుణంగా కీలకమైనటువంటి విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వాళ్ళకి గద్దెలకు అప్పజెప్పాలనేటువంటిది ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు మనం ఆ పోరాటం చేసాం కాబట్టి కొన్నాళ్ళు ఆ ప్రయత్నాలు వెనకముఖం పట్టాయి. కానీ తర్వాత మళ్ళా ఆ ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి. సంవత్సరంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యాన ఆనాడు చంద్రబాబు నాయుడు ఏదైతే మరి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ బోర్డుగా ఉన్నదాన్ని 3 ముక్కలనే చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీల సంస్కరణల మీద ఆందోళన చేసి ఆనాడు చెలో బషీర్బాగ్ హైదరాబాద్ మీద పిలిపిస్తే అక్కడ 3 యువ కిషోరులు అనేది కాల్చి చంపడం కూడా జరిగింది. ఈ సంస్కరణ సభ అనేది ప్రతి ఏడాది కూడా 25 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది కూడా ఇది జరుపుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మరి ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు 2019 ముందు అధికారంలోకి వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి విద్యుత్ ఛార్జీలు అనేది 8 సార్లు అనేది పెంచి ప్రజలపై భారాలు వేశారు. అదే పందాలో ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా మరి 3 సార్లు విద్యుత్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలని, ఇంధన ఛార్జీలని, టూ అప్ ఛార్జీల పేరు మీద ఈరోజు పెంచి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారాలు వేస్తుంటారు. ఎందుకంటే నిత్యావసర వస్తువులు అది ఒక భాగం అయిపోయింది కాబట్టి దాన్ని ఆసరాగా తీసుకొని ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విద్యుత్ ఛార్జీలు అంత పెద్ద ఎత్తున ఈరోజు మరి ఛార్జీలను పెంచుతున్నారు. 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విద్యుత్ పోరాటంలో అమరులైనటువంటి అమరవీరులని స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆనాడు ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకి వాళ్ళు ఆ రోజు విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరించే ప్రయత్నం చేశారు. దానికి వ్యతిరేకంగా నెలల తరబడి కార్యక్రమం జరిగి అసెంబ్లీకి తమ విజ్ఞాపన అందజేయడానికి వేలాది మంది ప్రజలు అక్కడికి చేరుకుంటే ఆ ప్రజల మీద ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా కాల్పులు జరిపి 3 బలి తీసుకుంది, వందలాది మందిని క్షతగాత్రులు చేసింది. ఆ రకంగా తన యొక్క విద్యుత్ విధానాన్ని కొనసాగించాలని ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాటు దాన్ని నిర్వహించింది. కానీ ఈరోజు ఆనాటి నుంచి వరుసగా వచ్చిన ప్రభుత్వాలన్నీ అదే విధానాన్ని కొనసాగించడానికి అనేక రకాల కుయుక్తులు, పన్నాగాలు పనుతూ వరుసగా వాటిని అమలు చేస్తూ వస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు పరాకాష్ఠ దక్షిణ చేరుకునే స్మార్ట్ మీటర్లు తీసుకొస్తా ఉన్నారు. విశాఖలో 7 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ జరుగుతుండడం ఆనందంగా ఉందని పీకేఎల్ లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో ఆర్కే బీచ్ రోడ్లో గల ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ మ్యాచ్ వివరాలను ఆయన వెల్లడించారు. విశాఖలో 7 ఏళ్ల క్రితం ప్రో కబడ్డీ లీగ్ మ్యాచ్లు నిర్వహించామని గుర్తు చేసుకున్నారు. ఐపీఎల్ తరహాలో కబడ్డీ పోటీలకి పీకేఎల్ పేరుతో నిర్వహిస్తున్నామని తెలిపారు. విశాఖలో పోర్ట్ స్టేడియంలో ఈ మ్యాచ్లు ఈ నెల 29 నుంచి పీకేఎల్ లీగ్ ప్రారంభమై సెప్టెంబర్ 11 వరకు జరుగుతాయని వెల్లడించారు. 14 రోజుల పాటు జరగనున్న ఈ మ్యాచ్ల్లో మొత్తం 12 టీములు పాల్గొంటాయని, 32 మ్యాచ్లు జరుగుతాయని తెలిపారు. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు 1, 9 గంటలకు 1 లెక్కన మ్యాచ్లు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాల కబడ్డీ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, తర్వాత పూణే, ముంబై నగరాల్లో మిగిలిన లీగ్ మ్యాచ్లు జరుగుతాయని వివరించారు. క్రికెట్ తర్వాత దేశీయ ఆట అయిన కబడ్డీ మంచి ఆదరణ ఉందని తెలిపారు. అనంతరం జట్టు కెప్టెన్లు మాట్లాడారు. సమావేశంలో 12 టీంల కెప్టెన్లు కూడా పాల్గొన్నారు. लास्ट ईयर मुझे लगता है कि कहीं ना कहीं हमारा बैड लक था, हम प्लेऑफ में नहीं पहुंच पाए. इस बारी बहुत बैलेंस टीम है, बहुत ही अच्छी टीम है, यंगस्टर टीम है और आप सभी अपना प्यार बनाए रखिए और इस बार काफ़ी अच्छा करके दिखाएंगे और ट्रॉफी लेके जाएंगे. वैजाग में मैचेस कैसे होते बोल के आप लोग सोच रहे हैं? वैजाग में मैचेस कैसे होते बोल के सोच रहे हैं? वैजाग में बहुत अच्छे मैचेस होते हैं और मतलब यहाँ भी क्रेजी फैन है, बहुत ही अच्छा सपोर्ट करते हैं गेम को
वो रिस्पेक्ट करते हैं हर प्लेयर की। आपको कौन सा टीम टफ देता बोल के आप सोच रहे हैं? क्या आपको कौन सा टीम टफ देता बोल के सोच रहे हैं? नहीं, टीमें सभी अच्छी हैं, टफ तो नहीं बोल सकते, लेकिन टीमें सभी अच्छी हैं और सबके साथ अच्छा मैच होगा। काफ़ी चेंजेस, काफ़ी रूल चेंजेस आए हैं और ये एक्साइटेड रूल है। मतलब प्लेयर्स ने जैसे हमने सबने जब डिस्कशन किया तो काफ़ी अच्छे रूल्स हैं। हर मैच का डिसीजन आपको मिलेगा और बहुत जल्दी पता चल जाएगा कि कौन सी टीम नंबर 1 पे फिनिश कर रही है। मिड सीजन में आइडिया लग जाएगा कि ये नंबर 1 नंबर 2 पे फिनिश कर रही है, तो काफ़ी अच्छी चीज़ है ये। और जैसे 5-5 रेडो एक नया फॉर्मेट आया है, तो ये काफ़ी टीमों के लिए अच्छा है, काफ़ी टीमों के लिए बुरा है। हमारे लिए अच्छा है कि हमारे पास अर्जुन है, नरेंद्र है, जो ये फॉर्मेट हम बेनिफिट में ले पाएंगे। इसी पॉइंट पर आ रहा था, सब कह रहे हैं कि बेस्ट हिटिंग यूनिट नॉट ओनली इन दिस वीकेंड ओवरऑल। దేశం గర్వించదగ్గ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ను స్మరించుకుంటూ గతానికి భిన్నంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామని శాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. విశాఖలో ఏయూ కన్వెన్షన్ వేదికగా శుక్రవారం జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకల వివరాలను ఆయన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను సన్మానిస్తున్నామన్నారు. వేడుకలకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అంతర్జాతీయ క్రీడాకారులు, నేషనల్, ఖేలో ఇండియా, ఏషియన్ పోటీల విజేతలందరూ హాజరవుతున్నారని తెలిపారు. శాప్ చరిత్రలోనే నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా తొలిసారి అమరావతి ఛాంపియన్షిప్ పేరుతో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని చెప్పారు. 480 మంది క్రీడాకారులను రేపు ఘనంగా సత్కరించబోతున్నామని తెలియజేశారు. ఆగస్టు నెలలో స్పోర్ట్స్ నెలగా చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. మనకందరికీ తెలుసు, ధ్యాన్ చంద్ గారు ఈ దేశం గర్వించదగ్గ క్రీడాకారులు. ఆయన్ని స్మరించుకుంటూ నేషనల్ స్పోర్ట్స్ డేని నిర్వహించుకుంటున్నాం. దానికి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో నేషనల్ స్పోర్ట్స్ డే అంటే కొంతమంది క్రీడాకారులను పిలిచి 4 సెలవులు వేసి ఒక ర్యాలీ పెట్టి ఇదే స్పోర్ట్స్ డే అనే పరిస్థితి గతంలో ఉండేది. అయితే దానికి భిన్నంగా ఉండాలి. క్రీడాకారులు గౌరవించబడాలి, గుర్తించబడాలి, ప్రోత్సహించబడాలి. క్రీడా దినోత్సవాన్ని వాళ్ళ దినోత్సవంగా ఒక ఫెస్టివల్ లాగా జరగాలని శాప్ నిర్ణయం తీసుకోవడం, తదనుగుణంగా కూడా ముఖ్యంగా నిజమైన క్రీడాకారులను గుర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్స్ పెట్టాం, జోనల్ లెవెల్ కాంపిటీషన్స్ పెట్టి, స్టేట్ లెవెల్ మొన్నే తిరుపతిలో 24, 25, 26 స్టేట్ లెవెల్ కాంపిటీషన్ పెట్టి గెలుపొందిన క్రీడాకారులకి బహుమతులు ఇవ్వడంతో పాటు వాళ్ళకు నగదు ఇచ్చే కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి రేపు గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్, ఐటీ మినిస్టర్ అయిన మన నారా లోకేష్ గారు రేపు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. రేపు 4 గంటలకి మన ఆంధ్ర యూనివర్సిటీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం ఇక్కడే నిర్వహించడం జరుగుతోంది. దానికి సంబంధించి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని కూడా ఆహ్వానించడం జరిగింది. ది బెస్ట్ కోచ్ అయిన పుల్లెల గోపీచంద్ గారు, కోనేరు హంపి గారు, అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఈరోజు ఒలింపిక్స్ పార్టిసిపేషన్ అయిన ఎర్రా జ్యోతి గారు, జ్యోతి సురేఖ గారు, అదేవిధంగా హాకీ ఒలింపిక్స్ ప్లేయర్ రజనీ గారు, మొన్నే వరల్డ్ కప్లో ఖోఖో నుంచి పార్టిసిపేషన్ చేసి ది బెస్ట్ క్రీడాకారుడిగా అప్రిషియేషన్ అందుకున్న ఖోఖోలో శివారెడ్డి గారు, ఇంకా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరినీ కూడా పిలవడం జరిగింది. క్రికెట్ నుంచి ఎంఎస్కే ప్రసాద్ గారు, అదేవిధంగా మొన్న ఉత్తరాఖండ్లో ఎవరైతే మెడల్స్ సాధించారో, ఉత్తమ ప్రదర్శించి మన బిడ్డలు మెడల్స్ వచ్చాయో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళకు కూడా ఫెలిసిటేషన్ ఉంది. ఖేలో ఇండియా మెడలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఆహ్వానించడం జరిగింది. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్ గౌడ్ అన్నారు.
జనసేన సేనతో సేనాని బహిరంగ సభ విజయవంతం కావాలని కోరుతూ మున్సిపల్ స్టేడియం సమీపంలో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్గౌడ్ మీడియాతో మాట్లాడుతూ నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని చెప్పారు. ఈ నెల 30న నగరంలో జరగనున్న బహిరంగ సభలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. సేనతో సేనాని సభా ప్రాంగణానికి అల్లూరి సీతారాముడు నామకరణం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 5 ముఖద్వారాలకు తెన్నేటి విశ్వనాథం, కోడి రామ్మూర్తి, గురజాడ అప్పారావు, మహాకవి శ్రీశ్రీ, వీరనారి గుండమ్మ నామకరణం చేయడం పట్ల రాజ్గౌడ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ నాయకుడు 39వ వార్డు జనసేన సీనియర్ నేత మేడిశెట్టి రమణ, జనసేన నాయకులు, బీసీ సంక్షేమ సంఘం నేత ఎలమంచిలి సత్యనారాయణ, పోలవరపు శ్రీనివాస్, దొడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30వ తారీఖున జరుగుతున్నటువంటి సేనతో సేనాని సభ విజయవంతం అవ్వాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో కూడా జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు పాలు పంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంతో ఉంటుందని కోరుకుంటూ ఈరోజు మున్సిపల్ స్టేడియంలో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం అయింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఉత్తరాంధ్ర సభ ప్రత్యేకం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు అల్లూరు సీతారామరాజు ప్రాంగణం అని పేరు పెట్టి మా ఉత్తరాంధ్ర పేరుని ప్రపంచ ప్రఖ్యాతి కావిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. అదేవిధంగా 5 ముఖద్వారాలకు పొట్టి శ్రీరాములు, గురజాడ అప్పారావు, అదేవిధంగా శ్రీశ్రీ, కోడి రామ్మూర్తి పేర్లు పెట్టడం కూడా ఆనందదాయకం. ప్లస్ మన సౌత్ నియోజకవర్గం వంశీకృష్ణ యాదవ్ గారి గురించి ఇక్కడ పూజలు చేసి మేము విజయం సాధించాము. అనుకున్న మెజారిటీ కన్నా ఎక్కువగా జరిగింది. అది చాలా ఆనందదాయకం. ఆయన కూడా సౌత్ నియోజకవర్గాన్ని కూడా చాలా అభివృద్ధి పరుస్తున్నారు. అదే బాట మీద మనం అందరం కూడా ఆయనకి చేదోడుగా ఉండి ముందుకు నడిపించాలని మన యొక్క దక్షిణ నియోజకవర్గం యొక్క పేరు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కూటమి నాయకులు అసత్య ప్రచారాన్ని నిలుపు చేయాలని సిపిఎం కేంద్రం కమిటీ సభ్యులు కె లోకనాథం డిమాండ్ చేశారు. జగదాంబ వద్ద గల సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యలను వేగవంతం చేసిందని మండిపడ్డారు. ప్లాంట్లోని 32 విభాగాలను ప్రైవేటు వారికి కట్టబెట్టేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తుందన్నారు. టీడీపీ నేతలు పల్లా శ్రీనివాసరావు, ఎం శ్రీభరత్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగడం లేదని బాకాలు ఊదుతున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రధాని మోడీతో ప్రకటన చేయించాలని కూటమి నేతలను లోకనాథం డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ రోజు రోజుకి ప్లాంట్లో కార్మికులను తగ్గించడం పట్ల మండిపడ్డారు. మోడీ సర్కార్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మీడియా సమావేశంలో వామపక్ష కార్మిక నేతలు ఆర్కేఎస్వి కుమార్, వి కృష్ణారావు, బి జగన్ పాల్గొన్నారు. కొత్త గనులు ఇవ్వాలంటే ఒరిస్సాలో ఉండే గనుల మీద ఎన్ఎండిసి ఏదైతే ఉందో ఎన్ఎండిసి ద్వారాగా ఆర్ఐఎన్ఎల్కి ఇవ్వాలి. లేదనుకుంటే ఓబులాపురం గనులకు సంబంధించిన దాంట్లో కూడా ఇవ్వచ్చు అనేది అంతకుముందు దానికి సంబంధించిన అంశాలు కూడా అనేక పరిశోధనలు తెలియజేశారు. ఓబులాపురానికి సంబంధించి 13,020 హెక్టార్లకు సంబంధించి అంటే దాదాపు 3,000 ఎకరాల భూమికి సంబంధించి ఏపీ ఎన్ఎండిసి వాళ్ళకి పరిశోధన చేయమని ఏపీ ప్రభుత్వం అప్పచెప్పింది. 16 ఎకరాల భూమిలో ఏదైతే అటవీ భూములు ఉన్నాయో దాన్ని పరిశోధన చేయడానికి ఆటంకం వస్తుందని ఈరోజు కూడా పరిశోధన చేయకుండా ఈరోజు జిందాల్ కంపెనీకి ఇచ్చారు. జిందాల్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ప్రకటించిన దాంట్లో ఏమని ఉందంటే దాదాపు 10% అంటే తవ్విన తర్వాత ఆ రోజున మార్కెట్ రేట్ ఎంతైతే ఉందో 10% మార్కెట్ రేటు ఇచ్చేదానికి దానికన్నా 12.6% ఎక్కువ రేట్లు ఇస్తున్నారు కాబట్టి జిందాల్ ఖరారు చేస్తున్నామని. అంటే ఒకవైపు మనందరూ తెలుసు అంతకుముందు ఓబులాపురం మైనింగ్కి సంబంధించిన దానిలో అనేక అక్రమాలు జరిగాయి. రియల్ ఎస్టేట్ రంగంలో గత 38 సంవత్సరాలుగా విశేష అనుభవం కలిగిన అభిలాష కన్స్ట్రక్షన్స్ తమ మరో ప్రతిష్టాత్మకమైన ల్యాండ్ మార్క్ గేటెడ్ కమ్యూనిటీ ఎక్సప్ ప్రైడ్ పేరిట ఆనందపురం జాతీయ రహదారికి సమీపంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి విశాఖ ఎంపీ శ్రీభరత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభిలాష కన్స్ట్రక్షన్స్ చేపట్టిన ఎక్సప్ ప్రైడ్ ప్రాజెక్టు విజన్ను ప్రశంసించారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అభిలాష, డైరెక్టర్ శ్రీమతి దివ్య అభిలాష మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రపంచ స్థాయి ఆర్కిటెక్చర్ తోటి అధునాతన జీవన సరళికి అనుగుణంగా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం చేపనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు అన్ని వర్గాల కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. తమ పట్ల నిరంతరం నమ్మకాన్ని చూపిస్తున్న కస్టమర్ల కోసం నిబద్ధతతో ముందుకు సాగుతామని చెప్పారు. విల్లాలు 264 అపార్ట్మెంట్స్, ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఈ ప్రాజెక్టులో చేయబోతున్నారు. అభిలాష్ కన్స్ట్రక్షన్స్ ఎన్నో ఏళ్ళ క్రితం ఆనంద్ కుమార్ గారు ప్రారంభించడం జరిగింది. ఎవరు చేయని టైంలో ఆయన మధురవాడలో ఒక 200 అపార్ట్మెంట్స్తో ప్రాజెక్ట్ అప్పుడు చేసి చాలా సక్సెస్ అయ్యి అలా ప్రారంభించిన కంపెనీ వాళ్ళ ఆయన అబ్బాయి ఆధ్వర్యంలో ముందుకెళ్ళడం చాలా సంతోషం.
అభిలాష్ దివ్య కూడా నాకు గత 7.5 సంవత్సరాలుగా పరిచయము, మిత్రులు. సో ఇవాళ ఒక ప్రజాప్రతినిధిగా ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి రావడం నాకు ఆనందంగా ఉంది. ఇందాక వేదిక మీద మాట్లాడుతూ కూడా కోరింది ఏంటి అంటే ప్రాజెక్ట్ని హై క్వాలిటీ స్టాండర్డ్స్తో కట్టి అందుబాటు ధరలో కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నారు కాబట్టి టైమ్లీ డెలివరీ చేసి బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇవాళ విశాఖపట్నంలో చాలా ఐటీ పెట్టుబడులు గత రాబోయే 2-3 సంవత్సరాల్లో రాబోతున్నాయి కాబట్టి ఐటీ ప్రొఫెషనల్స్ మన దగ్గర ఎంప్లాయ్ అనే వాళ్ళే కాదు, ఆంధ్ర వాసులు, ఉత్తరాంధ్ర వాసులు పని ఇక్కడ దొరక్క ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చి ఒక కొత్త ఇల్లు కోసం ఎత్తుకుతున్నప్పుడు ఇట్లాంటి ఒక ప్రాజెక్ట్ వాళ్ళకి చాలా సూటబుల్గా ఉంటుందని అనుకుంటున్నారు. ప్రత్యేకంగా ఈ ఐటీ పెట్టుబడులు ఎక్కువ మధురవాడ, ఐటీ హిల్స్ ఏరియాలోనే వస్తున్నాయి కాబట్టి ఇది చాలా దగ్గరలో ఉండబోతుంది. అండ్ ఆ కారణం వల్ల కూడా ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుందని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. భీమిలి నియోజకవర్గంలో ప్రత్యేక మహిళా స్పెషల్ ఎకానమిక్ జోన్ ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ ప్రతిపాదన తీసుకువెళ్లగా తన అంగీకారాన్ని తెలియజేశారన్నారు. మధురవాడ వి కన్వెన్షన్లో గురువారం నిర్వహించిన స్త్రీ శక్తి పథకం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆవిర్భావం నుంచి మహిళలకు టీడీపీ అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఆస్తిలో సమాన వాటా హక్కు, మహిళా రిజర్వేషన్లు వంటి విప్లవాత్మక సంస్కరణలతో మహిళా సంక్షేమం దిశగా పాటుపడిన తెలుగుదేశానికి తెలుగింటి ఆడపడుచులు వెన్నెముకగా అభివర్ణించారు. మహిళల ఆర్థిక సాధికారత కోసం సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన డ్వాక్రా సంఘాల విజయం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మహిళల్లో రాజకీయ చైతన్యానికి పునాది వేసిన టీడీపీ చట్టసభల్లో కూడా మహిళా రిజర్వేషన్ల బిల్లులకు మద్దతుగా పోరాటం చేసిందని చెప్పారు. ప్రభుత్వంలో మంత్రులు నిర్వహించే శాఖలన్నీ ఇళ్లల్లో మహిళలు విజయవంతంగా నిర్వహిస్తారని ప్రశంసించారు. ఇళ్ల పట్టాలు, రుణాల మహిళల పేరు మీద ప్రభుత్వం అందిస్తుందన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మహిళలపై గౌరవం లేదని, ఆస్తి కోసం తల్లిని చెల్లిని కోర్టుకు ఇచ్చాడని విమర్శించారు. తనపై కసిరెడ్డి సత్యవతి అనే మహిళ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని, ఇటీవల ఇంటి ఆక్రమణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పెందుర్తివాసి వేగి గోవింద్ తన సతీమణి రమతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఆ ఆరోపణలను ఖండించారు. వాదనలకు కారణమైన ఇంటి ముందే ఆయన మీడియాతో మాట్లాడారు. కసిరెడ్డి సత్యవతి తన కూతురు రాధ, అల్లుడు సిరిపురపు శివరామకృష్ణుడితో కలిసి పెందుర్తి ప్రకాష్ నగర్లో 158 గజాల విస్తీర్ణం కలిగిన ఇంటిని అమ్మకానికి పెట్టారన్నారు. దానికి తనను కొనుగోలు చేసుకోమని కోరారని తెలిపారు. ఎలాగైనా ఇంటిని అమ్మాలని ఒత్తిడి తేవడంతో తాము 15 లక్షలు చెల్లించి నిర్ణీత గడువు పెట్టుకొని అగ్రిమెంట్ చేసుకున్నామని, అయితే అగ్రిమెంట్ సమయం ఇంకా ఉన్నప్పటికీ కసిరెడ్డి సత్యవతి అదే ఇంటిని మరొకరికి విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న తాము వెంటనే న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నట్టు గోవింద్ తెలిపారు. ఆ కోర్టు ఆర్డర్ సైతం ధిక్కరించి వారు వేరే వ్యక్తులను రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా తనపై ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. మార్చి 23లో నాకు కసిరెడ్డి సత్యవతి, రాధా శివ అంటే వాళ్ళ కొడుకు, కూతురు, అల్లుడు కలిపి నా దగ్గరకు వచ్చి ఇలా మేము ఇల్లు అమ్మదలుస్తున్నాం, అప్పుల పాలు అయిపోయాం, మీరు ఏంటంటే మీ ఇల్లుని ఆనుకుని ఉన్నది కనుక మీకు ఇల్లు మీకు ఏమైనా కొనగలు తెలిస్తే మీకు అమ్ముతామని చెప్పేసి అనగానే సరే చెప్పమ్మా రేట్ అంటే 30 లక్షలకు మాట్లాడుకున్నాం. 30 లక్షలు మాట్లాడుకొని 15 లక్షల రూపాయలు అడ్వాన్స్ రూపాయలు ఇచ్చి 3 నెలలు టైం పెట్టుకున్నాం. ఈ 3 నెలల టైంలోని ఆయనకి ఇంకో 10 లక్షలు లాభం వస్తుందని చెప్పేసి వేరే వాళ్ళకి ఈ బిల్డింగ్ అమ్మదలుస్తున్నారని తెలిసి హైకోర్టు నుంచి మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం. కోర్టు నుంచి ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే ఇది ఇష్యూ తెలియ వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ చేయకూడదని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. కానీ కోర్టుని ధిక్కరించి కూడా వేరే వాళ్ళకి 2023 10 నెలలో రిజిస్ట్రేషన్ కూడా చేశారు. 12 నెలలోనే కంప్లైంట్ పెట్టాం, మన పోలీస్ స్టేషన్లో పెట్టాం, సిపి ఆఫీస్లో కూడా పెట్టాం. సిపి ఆఫీస్లో కూడా ఆయనకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం చేశారంటే ఇవి మళ్ళీ ఇష్యూ రావడానికి ఆగస్టు 15 రోజున వాళ్ళకి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆయన రెడీ అయ్యాడు. ఆయన రెడీ అయినప్పటికీ మనం తెలుసుకొని ఏం చేసామంటే ముందుగా మేము ఎవరైతే అప్పుడు ముందుగా మాకు 23లో అగ్రిమెంట్ అయినప్పుడే మాకు బిల్డింగ్ 2 బిల్డింగ్లు ఎలాగో హ్యాండ్ ఓవర్ చేశాడు. నాకు 15 పక్క బిల్డింగ్ 10 లక్షలు అప్పు తీసుకున్నాడు వాళ్ళ దగ్గర. తీసుకుంటే దాని నిమిత్తం 25 లక్షల రూపాయల కింద నాకు బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేశాడు. అయితే ఒక కుర్రోడు, ఇందులో ఆనంద్ అని కుర్రోడు ఉండేవాడు. ఆయన ఏంటంటే ఇంటి ఓనరు, ఈ కుర్రోడికి తల్లిదండ్రులు ఎవరో లేరు కనుక అందాకందా ఉంచుదాం అని తెలియదాకంటే సరే అన్నాను. మొన్న ఆగస్టు 15 రోజు థర్డ్ పార్టీని ఎంటర్ చేసేద్దాం ఆలోచన ఆయనకి వచ్చింది. మనకు తెలుసుకొని మనం ఏం చేసామంటే ఆనంద్ అని కుర్రోడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టగా నేను ఉండని తగుల్లో అని చెప్పి ఆ కుర్రోడు వెళ్ళిపోగానే మాదే ఇంట్లోకి మేము ఎంటర్ అయిపోయాం. పేరు వేగిరమ్మ. నా ఆగస్టు 15వ తారీఖుని ఇంట్లోని థర్డ్ పర్సన్ కాశీ మహంతి శ్రీను, కాశీ మహంతి వెంకటలక్ష్మి ఈ ఇంట్లో ఉన్నట్టుగా క్రియేట్ చేసి వీళ్ళు పంపించేసాననేసి పోలీస్ స్టేషన్లో నా మీద కంప్లైంట్ పెడితే గడిగడికి సీఏ గారు పిలిచి ఇది కేసు అంటే వాళ్ళు నా ఆవిడ రమా అనే వ్యక్తి నన్ను మెడపెట్టి గెంతేసిందని
నా మీద తప్పుడుగా కంప్లైంట్ చేసింది. ఈ సివిల్ మ్యాటర్ని తీసుకెళ్లి సీఏ గారు క్రిమినల్ కేసు పెడతాను మా మీద అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. కానీ నేను వచ్చి ఎంక్వైరీ చేసుకోమన్నాను, కానీ ఇప్పుడు వచ్చి ఎంక్వైరీకి రాలేదు. ఆ ఎంక్వైరీలోని కొన్ని ఇక్కడ అడగండి, ఇక్కడ లేడీస్ అందరూ ఉన్నారు ఈ ఏరియాలోని. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన వైభవంగా జరిగింది. ఆలయ వైదిక సిబ్బంది, ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అత్యంత వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కూటమి పాలనలో అభివృద్ధి కుంటిపడిందని, ప్రజలు మళ్లీ జగన్ పాలననే కోరుకుంటున్నారని 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వార్డు వైసీపీ అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ అన్నారు. వార్డు పరిధిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జ్ఞానాపురం పరిసర ప్రాంతాల్లో పర్యటించి కూటమి హామీల మోసంపై ముద్రించిన కరపత్రాలను అందజేసి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మోసాలను వివరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి సరిగా అమలు కాలేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, వికలాంగుల పెన్షన్, తల్లికి వందనంతో పాటు మిగిలిన హామీలు తూతూ మంత్రంగా అమలు చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాలు స్వర్ణయుగంగా నడిస్తే కూటమి పాలనలో మోసం నడుస్తుందని ఆరోపించారు. ప్రజలు మళ్లీ జగన్ పాలననే కోరుకుంటున్నారు అన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వైసీపీ ప్రభంజనం సృష్టిస్తుందని జ్యోతిష్యం చెప్పారు. తమ నియోజకవర్గం గతంలో ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు వేలంగినిరావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. 81 వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం మీద ఈరోజు ఇంటింటికి కూడా మరి బాబు గారు వచ్చి వాళ్ళకి ఇంటింట్లోని ఉండే ఏ విధంగా మోసం అయ్యిందో, వాళ్ళకి ఏ విధంగా మోసపోయారా, ఓటు వేసి మోసపోయారా అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందన చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక విధంగా మోసపోయారనేది విషయం అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇక్కడ అందరూ కూడా చాలా స్పందన అనేది ఎలా ఉందంటే చాలా అంటే అది అదే ఇంత ఓటేసి జగనన్న ఉన్న టైంలోని మాకు కరెంటు బిల్లులు ఒక 200 లోపు వచ్చేవి, ఇప్పుడు 700, 800 అలా వస్తుంది. అలాగే చాలామందికి పెన్షన్స్ కూడా అయిపోయాయి. జగన్ గారి టైంలో సచివాలయం అనేది చాలా బాగుండేది. ఇప్పుడు వీళ్ళు వెళ్తూ ఉంటే అంటే టీడీపీ హయాంలో వచ్చిన తర్వాత ఏదైనా సచివాలయం పని మీద వెళ్తూ ఉంటుంటే అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే అక్కడ ఉండే అధికారులు కానీ అధికారంలో ఉన్న ఉండేవాళ్ళు కానీ ఏమంటున్నారంటే గసరేస్తున్నారంట వీళ్ళని. ఏదైనా ప్రాబ్లం వచ్చి అంటే జగన్ గారి టైంలోనమ్మా మాకు కాళ్ళ దగ్గరికే అన్నీ జరిగేవి. ఇప్పుడు రేషన్ తీసుకోవాలన్నా కూడా మాకు ఇంటి చివర వచ్చేది, మేము ఈజీగా తీసుకునే వాళ్ళం. ఇప్పుడు దానికోసం వెళ్ళి పెద్దగా లైన్ కాసి పడగాపులు కాయాల్సి వస్తుంది అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది మాకు నిజంగా పెన్షన్ తీసేస్తున్నారు, మేము వచ్చింది మాకు బాగాలేదు నిజంగా అని చెప్పి సదరన్ సర్టిఫికేట్ చూపించినా కూడా వాళ్ళు ఇవ్వట్లేదంట. అంటే బాబు గారు ఏమనుకుంటున్నారంటే మొత్తం కాళ్ళు చేతులు పూర్తిగా పడిపోయి చచ్చిపడిపోతే కానీ ఇవ్వరేమో అనుకుంటున్నాను నేనైతే. ఇంత జనసమూహంలో మొదలుపెట్టాం. ప్రతి ఇంట్లో కూడా స్పందన బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో అన్న అంటున్నారు, పెద్దవాళ్ళు అయితే మా అబ్బాయి అంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఎంతో ఎంతో బాగుంది. 18 నెలలు అయ్యి బాబు గారు వచ్చారు కానీ ఈరోజు వరకు ప్రతిదీ ఏది కట్ చేద్దాం కరెంటు బిల్లు పెంచి ఏదో అమ్మఒడి కట్ చేద్దాం, ఇది కట్ చేద్దాం, ఇదే అమ్మఒడిని తిరిగేసి రాసి ఆయన వేరేగా పెట్టాడు. ముందడుగైనా ఒకటి పెడతాడు, వెనకడుగైనా ఒకటి పెడతాడు. ప్రతిదీ కూడా కాపీ టు పేస్ట్ చేస్తున్నాడు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ ప్రజలకు ఉపయోగపడ్డాయి. ఆయన చేసిన పనులన్నీ విజయవాడలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కార్యక్రమాలు చేశారు. ప్రతిది కూడా అన్ని కార్యక్రమాలు 100% చేసుకొచ్చారు. ఈరోజు ఫ్రీ బస్ అన్నారు, అందులో 10% కూడా లేదు. ఇక్కడ ఎక్కితే మళ్ళీ విజయవాడలో దిగాలన్నారు. కనీసం మా కొత్త వలస దాటి వెళ్ళలేకపోతున్నాం, జిల్లా దాటి. అంటే పరిస్థితి ఎలాగుందంటే ఆటో వాళ్ళు కడుపు కొట్టారు, వికలాంగులు కడుపు కొట్టారు. వికలాంగులకి అయితే మరీ ఘోరం. వాళ్ళు డైరెక్ట్గా వికలాంగులని కనబడుతుంది అందరికీ, అయినా వాళ్ళకి సర్టిఫికేట్ లేదని తీస్తారు. డిజిటల్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవ వేడుకలు. విజయవాడ సితార సెంటర్ 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నగరంలో 3 రోజుల పాటు జరగనున్న జనసేన విస్తృత స్థాయి సమావేశాలు. విశాఖ చేరుకొని మొదటి రోజు ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. శాప్ ఆధ్వర్యంలో విశాఖలో శుక్రవారం జరగనున్న జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. మేజర్ ధ్యాన్ చంద్ పేరిట క్రీడా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించిన శాప్ చైర్మన్ రవినాయుడు. రేపటి నుంచి పోర్ట్ స్టేడియంలో ప్రారంభం కానున్న ప్రో కబడ్డీ సీజన్ 12 లీగ్ పోటీలు. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 11 వరకు మ్యాచ్లు కొనసాగుతాయని వెల్లడించిన లీగ్ చైర్మన్ అనుపమ్ గోస్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.